బిగ్ బాస్ హౌస్‌లో కొన్ని గొడవలు చాలా సిల్లీగా ఉంటున్నాయి. అయితే ప్రతి సీజన్‌లో కొంచెం ఫన్, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్, ఒక చిన్న గొడవతో బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం గొడవలతోనే స్టార్ట్ అయింది. అయితే అటు సీత ప్రేరణ గొడవ గాని, ఇటు విష్ణు, సోనియా గొడవ గాని చాలా అంటే చాలా ముదిరి పాకాన పట్టేస్తుంది. దాదాపుగా ఇంకొక 4, 5 నామినేషన్స్ కూడా కదిలేటట్టుగా అనిపిస్తుంది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, సోనియా విషయంలోకొచ్చినట్టయితే అది తను కేవలం విష్ణుప్రియని మాత్రమే కాదు, చాలా మందిని టార్గెట్ చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళతో కూడా బాగా హర్టింగ్‌గా మాట్లాడుతుంది. అదే విషయాన్ని విష్ణుప్రియ చెప్పింది. అయితే విష్ణుప్రియ చ గతంలో ఆహ్, విష్ణుప్రియ గతంలో అంటే గతం అంటే ఈ 1 వీక్ బిగ్ బాస్‌లో సోనియాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడింది. జోకులేసేసింది. మామూలు జనరల్ జోక్స్. అంతే కాకుండా సోనియా కూడా విష్ణుప్రియని "హే! నువ్వు హీరోయిన్‌లా ఉన్నావు. నువ్వు బాగున్నావు. నువ్వు చాలా బాగున్నావు" అని చెప్పేసి కాంప్లిమెంట్స్ ఇచ్చింది. అంటే ఎంతో కొంత వాళ్ళ మధ్య రాయపో పెరిగినట్టే. అంతే కాకుండా బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టాము అంటేనే పొద్దున్న లేస్తే వాళ్ళ మొహాలే చూడాలి. పొద్దున్న లేస్తే వాళ్ళతోనే కలిసి మనం ముందుకు నడవాలి. ఓకే. అయితే ఏమైంది అంటే ఇక్కడ సోనియా, విష్ణుప్రియ జస్ట్ ఊరికే మీరు ఫస్ట్ డే నామినేషన్స్ చేసుకున్నారు గదా ఇద్దరు. కానీ ఒక 3, 4 డేస్‌లో మీకు ఇంత మంచి బాండింగ్ ఎలా పెరిగిపోయింది అని అంది. బాండింగ్ అంటే ఏదైనా కావచ్చు. క్లోజ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు. ఏదైనా మధ్యలో బాండింగ్ అంటే వాళ్ళిద్దరి మధ్య క్లోజ్‌నెస్ పెరగడం అని అనుకోవచ్చు. అయితే ఇక దానికి సోనియా "నువ్వు అడల్ట్ కామెడీ చేస్తావు. అది నా మీదకి చూపించొద్దు" అది ఇది అంటుంది. మరి నిఖిల్‌తో సోనియా చేస్తున్నది గనక మనం చూసినట్టయితే అసలు నిజంగా షాక్ అయిపోవాల్సిందే. ఇక్కడ మీరు కొన్ని ఫోటోస్ చూసినట్టయితే ఈ ఫోటోలు, వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. అయితే నిఖిల్‌తో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. నిఖిల్ గేమ్‌ని తను తెలియకుండా పరోక్షంగా పాడు చేస్తుంది. నిఖిల్, యష్మి అలాగే ప్రేరణ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ మీద ఫుల్‌గా ఎక్కిస్తుందనమాట. నెగటివిటీ పెంచేస్తుంది. ముఖ్యంగా యష్మి మీద. అయితే ఇక నిఖిల్ ఏదన్నా మాట్లాడుతుంటే తన మీద బాగా కేరింగ్ ఉన్నట్టు చూపించడం. "రేయ్! నువ్వు సిగరెట్లు మానేరా! నీకోసం నేను ఏదైనా చేసేస్తాను రా" అనటము. ఇది జస్ట్ శాంపిల్స్ మాత్రమే. నిన్న లైవ్ చూసినట్టయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సరే ఇది బానే ఉంది. వాళ్ళిద్దరూ ఒకడినొకళ్ళు ఇష్టపడుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే నిఖిల్ మీద మళ్ళీ అభయ్ దగ్గర బ్యాక్ బిచింగ్ చేస్తుంది సోనియా. మరొక వైపు పృథ్వీతో దగ్గరైపోతుంది. ఈ సోనియా పద్ధతి చూస్తుంటే నాకైతే 'బిగ్ బాస్' సీజన్ 7లో రతిక గుర్తొస్తుంది. రతిక 2.0 అని కూడా అనొచ్చు. ఏదేమైనప్పటికీ నిఖిల్ కొంచెం ముందుగానే కళ్ళు తెరిచి తన గేమ్ మీద ఫోకస్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే తన గేమ్‌ని గూడా తను డైవర్ట్ చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా సరే ఒక రిలేషన్‌లో ఉన్నాము. అవతల వాళ్ళు మనం మోసం చేస్తే డబల్ కింద పడిపోతాం. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తే డబుల్ ఎంకరేజ్ అవుతాం. ఎప్పుడైనా రిలేషన్‌షిప్‌లో జరిగేదదే. సో, నిఖిల్ ఇప్పుడైనా కొంచెం కళ్ళు తెరిచి, తన గేమ్ మీద ఫోకస్ పెట్టి, సోనియాలా డైవర్ట్ చేస్తున్నా కూడా, తను డైవర్ట్ అవ్వకుండా ఉంటే బావుంటుంది. 6లో ఇన్నయ, 7లో రతిక, 8లో ఇప్పుడు ఈ సోనియా.